ఇవాళ ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్, మై వాయిస్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్ అనే నినాదంతో 2020 సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరుపుకున్నటువంటి ఈ రోజున మనం మహిళల గురించి, లేకపోతే మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి, అంటే మహిళపై జరుగుతున్న దాడి చట్టము అని ఒకవేళ క్యాప్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా ఏ విధంగా ఆ వైలెన్స్ ని మనం అందరం కలిసి ఇరాడికేట్ చేయగలము, ఏం చెయ్యాలి అనే చర్చ ఈ రోజు చేపట్టడం చాలా అభినందనీయం. అందులో ఐద్వా రోలు, ఎస్ఎఫ్ఐ రోలు ఇంత ముఖ్యంగా ఉండడం, ప్లస్ అందులో ఆనరబుల్ జస్టిస్ రమాదేవి మ్యామ్ ని తీసుకురావడము రియలీ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్ I want gents also to participate in the discussion as well as viewership also. At the outset, ఈ crime against women అనేది ఇట్ ఈస్ నాట్ ఇవాళ ఏదో 2012లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కానీ, ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కానీ, లేకపోతే డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ కానీ జరిగిన వెంటనే చర్చించేటటువంటి అంశము, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమన్నా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఈ ఇష్యూని పక్కన పెట్టి ఆ టాపిక్ గురించి చర్చించడము అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ కూడా దీని మీద చర్చ జరిగితేనే ఇందాక మేడం అనుకున్నటువంటి సెన్సిటివిటీ, ఆ సెన్సిటైజేషన్ అనేది తీసుకురావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అనేది డిఫరెంట్ యాంగిల్స్ లో చూడవలసినటువంటి అవసరం ఉంది. మహిళల పైన జరుగుతున్న దాడులు అంటే కేవలం రేప్ జరిగితే దాడి, లేకపోతే ఈవ్ టీజింగ్ జరిగితే దాడి అని ఒక కన్ఫైన్మెంట్ కాకుండా అసలు ఎందుకు ఇది డిస్కస్ చేసుకోవాలి అంటే, ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఓన్లీ అ సింగిల్ లేడీ. మామూలుగా ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఇంట్లో లేదా మన పక్కింట్లో ఎవరైనా అమ్మాయి పైన ఏమైనా అట్రాసిటీ జరిగింది, అదేదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, ఆ అమ్మాయి వరకే అనుకొని మనకెందుకులే అనేటటువంటి సమాజం ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సో మహిళ పైన జరుగుతున్నటువంటి దాడి ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ అఫైర్, ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్. అందరి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ అమ్మాయి ఫ్యామిలీ మీద ప్రభావం చూపిస్తుంది. చిన్న పాప అయితే తల్లిదండ్రుల మీద, పెద్ద ఆవిడ అయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద, లేకపోతే పెళ్ళైన ఆవిడైతే భర్త మీద, అట్లానే పిల్లల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. మేడం ఏదైతే చెప్పారో, ఒక బాబు అనాథగా కనిపిస్తూ ఉంటే మనం సెన్సిటివిటీ కోల్పోతున్నప్పుడు, ఏదో చెయ్యాలి అనే సెన్సిటివిటీ కోల్పోతున్నప్పుడు డెఫినెట్ గా వాడికి విశాలమైనటువంటి భావాలు సమాజం మీద కానీ మనుషుల మీద కానీ ఎక్స్పెక్ట్ చేయడం మూర్ఖత్వం అని చెప్పారు. 100% కరెక్ట్. సో ఈ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులని కేవలం పర్సనల్ అఫైర్ గా కాకుండా ఒక సోషల్ అఫైర్ గా తీసుకుంటేనే మనం దీనికి సొల్యూషన్ ఆలోచించగలం. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇది ఎంత ర్యాంపెంట్ గా ఉందంటే, ఈ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ రిపోర్టెడ్ క్రైమ్స్ ఎన్నున్నాయో పక్కన పెట్టి, స్టాటిస్టిక్స్ కూడా పక్కన పెడితే 35% వరల్డ్ వైడ్, ప్రపంచ వ్యాప్తంగా 35% మంది ఇట్లాంటి వైలెన్స్ ని చూస్తూనే ఉన్నారు. అది డైరెక్ట్ వైలెన్స్ కానివ్వండి, ఇండైరెక్ట్ వైలెన్స్ కానివ్వండి, ఇది చూస్తూనే ఉన్నారు. సో ఇట్ హాస్ బికమ్ వెరీ వెరీ ర్యాంపెంట్. తర్వాత దీన్ని ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా తీసుకోవాలి, కానీ ఏదో అమ్మాయి మీద జరిగింది, ఇందాక మేడం చెప్పారు చంప మీద కొడితే అది పెద్ద వైలెన్స్ కాదు అని చూసుకునేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ హ్యూమన్ రైట్స్ వైలేషన్. మహిళ పైన జరుగుతున్న దాడి అంటే మానవత్వాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి. అంటే ఆ మహిళ మీద అమానవీయంగా ఉన్న పరిస్థితి కాకుండా, ఆ దాడి చేస్తున్న వాడు ఎట్లాంటి అమానవీయ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, ఈవెన్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యుమానిటీ. సో గర్ల్స్ హ్యూమన్ రైట్స్ హావ్ బీన్ అబ్యూస్డ్, బట్ ఈవెన్ దట్ ఫెలో హూ హెస్ బీన్ పర్పెట్రేటర్ ఆఫ్ దట్ క్రైమ్, ఈవెన్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యుమానిటీ. సో దాన్ని మనం ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ని ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా తీసుకున్నప్పుడే దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు నోట్ ఇస్, ఈ మహిళ మీద జరుగుతున్నటువంటి వైలెన్స్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అంటే నేను మానిటరీ టర్మ్స్ లో కూడా చెప్తున్నాను, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ వన్, ఇట్ ఎఫెక్ట్స్ సొసైటీ, రెస్పెక్ట్, డిగ్నిటీకి హార్మ్ చేస్తుంది అనే ఆస్పెక్ట్ ఒకటైతే, ఇట్ ఈస్ ఈవెన్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఎట్లా ఎక్స్పెన్సివ్ అంటే, యునైటెడ్ నేషన్స్ యుఎస్ లో ఒక స్టడీ చేస్తే $5.8 billion per year కేవలం వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ వల్ల అంత ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్ చేస్తుందంట. ఇట్ ఎఫెక్ట్స్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒక మహిళ మీద తన రెస్పెక్ట్ మీద దెబ్బ కొడితే దాని రిపర్కషన్స్ ఈవెన్ ఎకానమీ మీద ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంత ఇంపార్టెంట్ గా మనం తీసుకోవాలి. ద రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ టు విమెన్ ని అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా తీసుకెళ్లగలిగేటటువంటి చర్చ ఇంకా జరగాలి.
So it affects even gross national product of that country also. So it not only affects the children, not only affects the family, the society, the human rights as such, the country as such, the economy in kuda దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి దాడి. సో దాని గురించి డిస్కషన్ కేవలం 4-5 చదువుతున్న మహిళలు మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ అట్ లార్జ్, irrespective of the gender, irrespective of the culture, irrespective of the social status or economic status, education status, దానికి ఏవి అతీతం కాకుండా అందరూ చర్చించాల్సినటువంటి అంశం, దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అంశం, దాని గురించి సెన్సిటైజ్ చేసి ఒక సామాజిక బాధ్యతగా దాన్ని ఒక రెస్పాన్సిబుల్ గా తీసుకొని దానికి ఒక సొల్యూషన్ రావాల్సినటువంటి అంశం. అండ్ దట్ టు దీస్ డేస్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. పాత రోజుల్లో అలా కాదు, ఇప్పుడు రోజుల్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఎక్కడో ప్రపంచంలో మారుమూల ప్రాంతంలో ఏదో చిన్నది జరిగితే కూడా ఖచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా నిమిషాల్లో, ఈవెన్ సెకండ్లో కూడా చేరిపోతుంది. అంటే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ ఇట్లాగే ఈ రేప్స్ కానీ ఇట్లాంటి వైలెన్స్ అగైన్స్ ఉమెన్ కానీ డైలీ టీవీల్లో చూసేటటువంటి పరిస్థితి ఉంటే, ఇందాక మేడం చెప్పినట్టు అనాథగా ఉన్నటువంటి బాలుడి మీద ఎట్లాంటి ప్రభావం ఉంటుంది, వాడి మీద సెన్సిటివిటీ ఉండదన్నారు. ఆ బాలుడు తర్వాత సంగతి మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అదొక కామన్ ఫినామినా. ఇట్ బికమ్స్ లైక్ అ రొటీన్ న్యూస్ టు అ చైల్డ్ హూ ఇస్ వాచింగ్ అలాంగ్ విత్ హిస్ పేరెంట్స్. సో వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్ అట్ లార్జ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇది ఈ ప్రివెంట్ చేయాలి అంటే ఇదేంటి ఒక వ్యాక్సిన్ ఉంటే లేదా ఒక కొత్త టెక్నాలజీ కనిపిస్తే అది ప్రివెంట్ చేయడం అనేది జరగదు. లేదా మేడం ఇందాక చెప్పారు, చట్టాలు స్ట్రెంథెన్ చేసి ఇమ్మీడియట్ గా ఒక క్రైమ్ చేస్తే వాడికి ఉరిశిక్ష వేస్తే ఈ దాడులను అరికట్టడం అనేది ఇట్స్ అబ్సర్డ్ ఆల్సో. ఒకవేళ అదే నిజం అయితే కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లో, అంటే కొన్ని వెస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఇమ్మీడియట్ గా రోడ్డు మీద ఊరి తీసేటటువంటి పరిస్థితి ఉంది. మనం వాట్సాప్ లో రీసెంట్ గా చూసాం, ఒక క్రైమ్ ఒక చైల్డ్ మీద చేస్తే నలుగురు మధ్య పోలీసులు వాడిని పట్టుకొని ఇమ్మీడియట్ గా హీ వాస్ పుట్ టు డెత్. మరి అలాంటి కంట్రీస్ లో ఈ క్రైమ్ అంతా స్టాప్ అయిపోవాలి కదా. ఇఫ్ అట్ ఆల్ చట్టాలు స్ట్రింజెంట్ గా ఉండి వెంటనే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది అంటే అప్పుడే నేరాలను అరికట్టిన వాళ్ళు అవుతాము. అంటే మరి అట్లాంటి కంట్రీస్ లో నేరాలు మొత్తం అంతమైపోవాలి. దేర్ హ్యాస్ టు బి జీరో వైలెన్స్ అగైన్స్ విమెన్ దేర్. వై స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్? సో ఇట్ మీన్స్ దట్ ఓన్లీ డిటరెంట్ ఎఫెక్ట్, ఓన్లీ వెంటనే ఐ ఫర్ అన్ ఐ, టూత్ ఫర్ అ టూత్ ఉంటే ఈ క్రైమ్ అంతా స్టాప్ అవుతుంది అంటే మాత్రం I feel it is wrong. No doubt, justice delayed is justice denied. Immediately investigation జరగాలి. ఫస్ట్ క్రైమ్ ఏమైనా జరిగితే రిపోర్ట్ కావాలి, కేసు రిజిస్టర్ చేయాలి, సత్వర పరిష్కారం, న్యాయ పరిష్కారం ఉండాలి. ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి, చిత్తశుద్ధితో పనిచేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ అయినటువంటి ప్రాసిక్యూషన్ కరెక్ట్ గా జరగాలి, జ్యుడిషియల్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండాలి, మేడం చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, సత్వరం న్యాయం కావాలి, జస్టిస్ ఇమ్మీడియట్ గా రావాలి. Justice delayed is justice denied. ఇదంతా 100% కరెక్ట్, అందులో అబ్సల్యూట్లీ నో డౌట్. బట్ I personally feel I support what Honorable Justice Ma'am has told. Only stringent punishment ఒక్కటి వస్తేనే ఈ సమస్యకి పరిష్కారం ఉంటుంది అనుకుంటే మాత్రం చాలా కంట్రీస్ లో అసలు క్రైమ్ అనేది జీరోగా ఉండాలి. దట్ టు క్రైమ్ అగైన్స్ విమెన్ అనేది జీరోగా ఉండాలి. బట్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఎందుకు కంటిన్యూ అవుతుంది? చాలా వరకు ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఇన్సెన్సిటివిటీ. అదేదో పక్కింటి అమ్మాయికి జరిగినటువంటి ప్రాబ్లము, లేదా ఏదో ఒక ఆడపిల్లకి జరిగినటువంటి ప్రాబ్లం, అమ్మాయి ఏదో అరుస్తూ ఉంది, ఏదో చిన్న జరిగింది సర్దుకుపోవచ్చు కదా అనేటటువంటి నిర్లిప్తత సమాజంలో ఇంకా ఉండడము. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే ఏదైనా ఒక అఫెన్స్ జరిగితే ఆ అఫెన్స్ ని ఆ అమ్మాయి వైపు నుంచి రాత్రిపూట ఎందుకు వెళ్ళింది, వాళ్ళతో ఎందుకు తిరిగింది, చదివితే చదువుకుంది వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే రాత్రి ఎందుకు ఆ బస్ లో ఎందుకు వెళ్ళింది, లేదా బైక్ మీద ఎందుకు వెళ్ళింది. సో వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ద లూప్ హోల్స్ ఫ్రమ్ ద విక్టిమ్ సైడ్ ఓన్లీ. ఆ లూప్ హోల్స్ మనం ఆలోచిస్తూ ఆడపిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చదువుకోవాలి. చాలా వరకు మనందరం మాట్లాడినవే, నువ్వు డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకోవాలి, నువ్వు నో చెప్పడం తెలియాలి, ఎదిరించడం తెలియాలి, గొంతెత్తడం నీకు తెలియాలి అన్నాం. ఐ ఫీల్ నౌ ఇట్ ఈస్ ఇనఫ్ ఆఫ్ ఆల్ దట్. ఈ సెన్సిటైజేషన్ ఫర్ గర్ల్స్ చేయడం అనేది నేను పర్సనల్ గా యాజ్ అన్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ గా కాదు, యాజ్ అ లేడీగా నాకు కూడా అనిపించింది. రీసెంట్ గా చూసినటువంటి ఇష్యూస్ చూస్తుంటే ఇనఫ్ ఆఫ్ ట్రైనింగ్ టు గర్ల్స్ అనిపించింది.
గర్ల్స్ కాదు ట్రైనింగ్ అవ్వాల్సింది, టోటల్ మనిషి అనే ప్రతి వాడికి కూడా ఈ సెన్సిటైజేషన్ కావాలి. నలుగురు మహిళలు లేకపోతే కేవలం అమ్మాయిలు కూర్చోబెట్టి అమ్మ నువ్వు ఇట్లా చదువుకోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా డ్రెస్ చేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చూడాలి, లేదా ఏమన్నా జరిగితే ఇట్లా పోలీస్ స్టేషన్ కేసు రిపోర్ట్ చేయాలి అంటే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, నీకు ఈ చట్టాలు ఉన్నాయి, నువ్వు ఈ విధంగా కేసు వేసుకోవచ్చు. వై ఓన్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ గర్ల్స్ సైడ్, ఓన్లీ విక్టిమ్స్ వైపు నుంచే మనం ఎందుకు థింక్ చేస్తున్నాం అని నాకే అనిపిస్తుంది. లాస్ట్ వీక్ ఇట్లానే ఒక సండే ఈవినింగ్ నేను ఒక వెబినార్ లో పార్టిసిపేట్ చేస్తే ఒక పాప నన్ను అడిగింది, మేడం ఇట్లా ఉత్తరప్రదేశ్ లో ఏదో జరిగిందంట కదా, మరి మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, మేము ఏం చేస్తే మమ్మల్ని మేము కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని ఒక పాప అడిగింది. షీఈస్ జస్ట్ 9th స్టాండర్డ్ గర్ల్. సో ఐ ఫెల్ట్ లైక్ ఐ డెంట్ హ్యావ్ అన్ అబ్సల్యూట్ ఆన్సర్. నేనేం ఆన్సర్ చేయను ఆ పాపకి. అమ్మ దాడి జరిగిపోయిన తర్వాత చాలా చట్టాలు ఉన్నాయమ్మా, మేమందరం పోలీసులు ఉన్నాం, అంతా అయిపోయినాక నువ్వు మా దగ్గరికి రా, మేము ఇమ్మీడియట్ గా కేసు రాసుకుంటాము, రాసుకొని నీకు ఇమ్మీడియట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, వాడు నిజంగా చేశాడా, ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తాము, తర్వాత ప్రాసిక్యూషన్ ఉంది, ఆ తర్వాత జుడిషియరీ ఉంది, వాడికి శిక్ష పడుతుంది అని నేను చెప్తే ఎంతవరకు ఆ పాప క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేసిన దాన్ని అవుతాను అని నాకే అనిపించింది. షీ వాస్ ఆస్కింగ్ హౌ క్రైమ్ కెనాట్ బి, ఆమె మీద దాడి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అని అడిగింది. నేను దాడి జరిగిన తర్వాత తనకున్నటువంటి చట్టాల గురించి నేను చెప్తే నేను ఏం ఆన్సర్ చెప్పిన దాన్ని అవుతాను? నంబర్ 1. నంబర్ 2, ఆ అమ్మాయికి అమ్మ నువ్వు బాగా చదువుకోవాలి, ఈ సొంత క్లాస్ టైమ్ స్కూల్ టైం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, రాత్రి అయిన తర్వాత బయట తిరగకూడదు, నువ్వు ఎవరికి అవకాశం ఇవ్వకూడదు. చాలాసార్లు మనం మాట్లాడాము, ఈవెన్ ఐ హావ్ స్పోక్ ఆల్ దట్. అవకాశం ఇవ్వకూడదు, నేరం జరగడానికి నీ అంతటి నువ్వు అవకాశం ఇవ్వకూడదు అని 100% కరెక్ట్. అది అందులో 100% ఇది ఉంది. యూ షుడ్ నాట్ ఇన్వైట్ క్రైమ్. ఈవెన్ ఐ టోల్డ్ దట్, నెవర్ ఇన్వైట్ క్రైమ్ అని. బట్ హౌ లాంగ్ వీ కెన్ టెల్ దట్ యూ డోంట్ ఇన్వైట్ క్రైమ్ అని? ఎన్ని సంవత్సరాలు ఇంకా ఆడపిల్లలకే చెప్తూ పోతావు? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని చట్టాలు ఉన్నాయి? నీకు అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎట్లా కేసు రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా కేసు గెలవాలి, ఎట్లా వాడికి శిక్ష పడేటట్లు చెయ్యాలి, ఈ ఎడ్యుకేషన్ ఎంత వరకు చేస్తాము? హౌ లాంగ్ కెన్ వి ఎడ్యుకేట్ అ గర్ల్ టు సీ దట్ షీ ఈస్ సేఫ్? హౌ మెనీ పోలీస్ స్టేషన్స్, ఎన్ని పోలీస్ స్టేషన్స్ పెడతాము, ఎంతమంది పోలీసులు నియమిస్తాము, ఆ పోలీసులు ఎంత సెన్సిటైజ్ గా ఉన్నారు అనేది చూసుకుంటామా, లేకపోతే వీళ్లే తప్పులు చేస్తున్నారా అని చూసుకుంటామా? జుడిషియరీ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఎంతమంది లాయర్లు ఉన్నారు, ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ఈ లెక్కలు పరిమితం అయితే ఐ థింక్ సొల్యూషన్ ఇంకా టోటల్ గా రాదేమో అనిపిస్తుంది. క్రైమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ ట్రయల్ జరిగినాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ కన్విక్షన్ పడింది అనేది ఒక ఎత్తు అయితే, నేచర్ ఆఫ్ క్రైమ్ మారిపోతుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద రేట్ ఆఫ్ క్రైమ్ బట్ ద నేచర్ ఆఫ్ క్రైమ్ ఇస్ ఇన్ చేంజింగ్. ఈ రేట్ ఆఫ్ క్రైమ్ తో పాటు నేచర్ ఆఫ్ క్రైమ్ కూడా మారుతున్నప్పుడు మన ఆలోచన కేవలం ఇక్కడ వరకే, ఒక గర్ల్ ని సెన్సిటైజ్ చేస్తూనే పోతే చిన్న పిల్ల, ముక్కు పచ్చలారని పిల్ల, నెలల పిల్ల మీద రేప్ జరుగుతుంది. ఏం చేసిందని ఆ పాప మీద రేప్ జరిగింది, ఏం ఇన్వైట్ చేసింది? నాకే వస్తుంది ఐ మై సెల్ఫ్ ఐఎమ్ గెటింగ్ అ డౌట్ వాట్ షీ హాస్ డన్, వాట్ ఇన్విటేషన్ షీ హాస్ గివెన్. ముస్సల్ వాడికి ఆ చిన్న పాప ఏం ఇన్విటేషన్ ఇచ్చిందని సెక్షువల్ అఫెన్స్ ఆ పాప మీద జరిగింది. 5 ఏళ్ల పిల్ల కోడిగుడ్డు తీసుకురావడానికి తల్లి పంపిస్తే బయటికి వెళ్తే కనిపించలేదు. తర్వాత రెండో రోజు నేనే అక్కడ లోకల్ డిఎస్పీని, రెండో రోజు పాప కనిపించలేదు, మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసాం, వీ హావ్ ట్రై టు ఇన్వెస్టిగేట్. మూడో రోజు ఆ పాప శవమై కనిపించింది, ఒక చిన్న పెట్టెలో ఉంది, శవమై కనిపించింది. వాట్ అఫెన్స్ షీ హాస్ డన్? అంటే తల్లి బయటకు పంపించడం తప్ప, ఆ పాప బయటకు వెళ్ళడం తప్ప, వాట్ అఫెన్స్ షీ హాస్ కమిటెడ్? సో ఇట్లాంటి వాటికి సొల్యూషన్ రావాలి అంటే నలుగురు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడటం మాత్రమే కాదు, అది ఓన్లీ ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్ వరకే ఉంటే కాదు, దాని సెన్సిటివిటీ మనకి ఇన్డెప్త్ గా తెలియాలి, ఇది ఒక సామాజిక రుగ్మతగా తీసుకోవాలి, ఇది ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా తీసుకోవాలి, ఇది ఒక సామాజిక బాధ్యతగా, కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి సామాజిక బాధ్యతగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్. అప్పుడే ఈ మహిళల పైన దాడులు అనేది నివారించగలం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక పోలీస్ చేస్తేనో లేకపోతే ఒక చట్టం చేస్తేనో, ఆ చట్టం ఇమ్మీడియట్ గా వాడిని పట్టుకొని 20 రోజుల్లో 30 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి 60 రోజుల్లో అతని పనిష్మెంట్ అయితేనో అది కావాలి, అవసరమే. దట్ ఈస్ ద రీజన్ మనం ఇప్పుడు దిశ బిల్ అనేది మనం పెట్టుకున్నాము. దాని వల్ల కొంచెం డిటరెంట్ ఎఫెక్ట్ ఉంది. చాలా మంది దిశ చట్టం ఉంది అనేసి అంటున్నారు, అంటే ఇన్ లోకల్ లాంగ్వేజ్.
దాని వల్ల చాలా కొంతవరకు ఒక భయం అనేది ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. The total solution lies in a different manner. As madam told, that deterrence is a failure అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హర్ ఎక్స్పీరియన్స్, ఆమెకు ఉన్నటువంటి నాలెడ్జ్, వారి ఎక్స్పీరియన్స్ తోటి అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలిగారు. నేను చెప్పలేనది, ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా తక్కువ, నేను చూసిన సమాజం చాలా తక్కువ. బట్ యాజ్ ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్, బై వర్చ్యూ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్, బై వర్చ్యూ ఆఫ్ హర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే కాకుండా తన లైఫ్ లో ఉన్నటువంటి ఆ వ్యూ, సమాజంలో చూసేటటువంటి దాని వల్ల షీ కుడ్ టెల్ డిటరెన్స్ ఈజ్ అ ఫెయిలియర్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎంత ఆవేదన కనపడింది ఆ ఒక్క పదంలో. డిటరెన్స్ ఏదో ఈ చట్టం పెట్టగానే ఈ సమస్యలన్నీ, మహిళల మీద దాడులన్నీ పోతాయి, చట్టం చాలా స్ట్రాంగ్ గా ఉంటే అదంతా పోతుంది అనుకుంటే ఇట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ అ మిస్నామర్ అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ అని చెప్పారు. సో ఫెయిల్యూర్ అన్నారు అంటే ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడుంది? మరి సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? సక్సెస్ కావాలంటే ప్రతి ఇంటికి ఒక పోలీస్ స్టేషన్ పెడితే సక్సెస్ వస్తుందా? ఇంటికి ఒక పోలీస్ వాన్ పెడితే సక్సెస్ వస్తుందా? ఏ తప్పు ఏం లేదని ఒక చిన్న పాప మీద లైంగిక దాడి జరుగుతుంది, మగపిల్లల మీద కూడా లైంగిక, ఐఎమ్ నాట్ జస్ట్ కన్ఫైనింగ్ టు ఓన్లీ గర్ల్స్, బాయ్స్ మీద కూడా జరుగుతుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్? వై సో మచ్ ఈవ్ టీజింగ్? సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్, చదువుకొని ఉద్యోగం చేసేటటువంటి మహిళలు కూడా ఇంకా సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ల్యాక్ ఆఫ్ దట్ సార్ట్ ఆఫ్ సెన్సిటైజేషన్. ఇది కేవలం నలుగురు కూర్చొని మాట్లాడుకునేటటువంటి, ఒక చర్చించడానికి ఒక చిన్న ఒక టాపిక్ గా మిగిలితే మాత్రము వీ కెనాట్ చేంజ్ ద సిస్టమ్. లేదా చట్టాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే వీ కెనాట్ చేంజ్ ద సిస్టమ్. ఇనఫ్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ గర్ల్స్. ఈవెన్ ఐ గాట్ ఫెడ్ అప్ ఆఫ్ లిజనింగ్ టు దట్. Women empowerment, keep all girls there and speak there. How long can we confine the discussion only to girls? It has to be taken up as a responsibility to educate boys first. Mundu boys ni educate cheyali. As a mother of boys, I think it is more responsibility shouldered by me. ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, అందరు కలిసి ఆల్ ఆర్ ఈక్వల్. ఇది ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ గా తీసుకోవాలి, ఏదో ఒక జెండర్ మీద వైలేషన్ గా తీసుకోకూడదు. సో లివింగ్ విత్ డిగ్నిటీ అనేదే మనకి చాలా ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు వరకు. నేను రెస్పెక్టబుల్ గా బతకాలి అని మాత్రమే ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి రీసెంట్ గా జరిగినటువంటి పరిణామం, ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నాట్ లివింగ్ విత్ డిగ్నిటీ అట్ స్టేక్, ఈవెన్ డయింగ్ విత్ డిగ్నిటీ ఈస్ అట్ స్టేక్. పుట్టడం విత్ డిగ్నిటీ అనేదే ప్రాబ్లం అయిపోతుంది, బ్రతకడం విత్ డిగ్నిటీ అనేది ప్రాబ్లం అయిపోతుంది, చావడం విత్ డిగ్నిటీ ఆల్సో బికేమ్ అ ప్రాబ్లం. సో ఇట్లాంటి ఇన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి అంటే అందరూ ఇదొక సమిష్టి సామాజిక బాధ్యతగా తీసుకురావాలి. సెన్సిటైజేషన్ అనేది గర్ల్స్ తో మాత్రమే పరిమితం కాకూడదు. వీ హ్యావ్ టు సెన్సిటైజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇట్ సెల్ఫ్. అట్లానే గర్ల్స్ ని తలొంచుకో, తలదించుకో, చదువుకో, సర్దుకుపో అనే దాని కాకుండా తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకు, తప్పు జరిగితే ఊరుకోకు అనేటటువంటి చైతన్యం రావాలి పిల్లల్లో. కానీ గర్ల్స్ అంటే ఓన్లీ గర్ల్స్ అని నేను చెప్పట్లేదు, పిల్లలు అందరికీ తప్పు చేయకు, తప్పు జరగడానికి అవకాశం ఇవ్వకు, జరిగితే ఊరుకోవద్దు అంతు చూసేంత వరకు. అట్లాంటి ధైర్యాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి. అంతేగాని ఇలాంటివి చేయకుండా ఉండాలని, నువ్వు తొందరగా ఇంటికి రావాలి, తల దించుకోవాలి, మళ్ళీ ఇంట్లోనే తలెత్తాలి, మళ్ళీ బయటికి వెళ్తే, ఆల్ దిస్ ఇనఫ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ సీన్. అది ఆ స్టిగ్మా ఇట్ ఈస్ ఇనఫ్. ఇలాంటి ఆలోచన నాకు ఎప్పుడు వచ్చిందంటే, మరి చిన్న పిల్లల మీద లైంగిక దాడి జరుగుతున్నప్పుడు వాట్ ఆన్సర్ ఐ కెన్ గివ్ టు గర్ల్స్ హూ ఆస్క్స్ మీ. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బాగా, నేను చెప్పాను ఇంతకు ముందు, బాగా చదువుకోవాలమ్మా, దాని తప్పుని ఎదిరించాలి, చాలా డీసెంట్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పోరాడాలి, ఎదిరించాలి, నో చెప్పాలి. నో అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలవో, వెన్ యూ డోంట్ లైక్ సమ్వన్, ఏదన్నా టచ్ నీకు నచ్చలేదు, నో చెప్పాలి. ఏదన్నా మాట నీకు నచ్చలేదు, ఏమన్నా చూపు నీకు నచ్చలేదు, నో చెప్పాలి. లేకపోతే ఏమన్నా ఇన్విటేషన్ నీకు నచ్చలేదు, నో చెప్పాలి. అంతే, ఏమన్నా అనుకుంటారేమో అని కాదు అని చాలా మాట్లాడాము ఇప్పటి వరకు. సో నౌ ఐ ఫీల్ ఆ పిల్లల్ని, ఆడపిల్లల్ని మాత్రమే సెన్సిటైజ్ చేయడానికి పరిమితం అయితే ఈ దాడులను అరికట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ అ సొల్యూషన్. ద సొల్యూషన్ షుడ్ కమ్ ఫ్రమ్ అ కంబైన్డ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక సమిష్టి సామాజిక బాధ్యత. దీన్ని కేవలం పోలీస్ వారు మాత్రమే, లేకపోతే ప్రాసిక్యూషన్ వారో, లేకపోతే జుడిషియరీనో, లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమో ఇట్లా ఇది వీళ్ళ బాధ్యత అని పక్కకు నెట్టేస్తే మాత్రము దీనికి సొల్యూషన్ రాదు.
పోలీసులు సరిగా లేరు. ఐఎమ్ నాట్, నేను పోలీస్ శాఖ నుంచి వచ్చాను కాబట్టి పోలీస్ వరకే పరిమితం కాకపోతే కాదు అని నేను చెప్పట్లా. ఐఎమ్ రెస్పాండింగ్ యాజ్ అ లేడీ, నాట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. సో దీనికి సొల్యూషన్ ఒకళ్ళ మీద నిందించడం తప్పు, ఒకళ్ళ దగ్గరే సొల్యూషన్ ఉందనుకోవడం తప్పు. ఇట్ ఈస్ అ సొల్యూషన్ విచ్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద సొసైటీ. అప్పుడే ఈ ఆలోచనలో మార్పు రావాలి. ఈ డిగ్నిటీ టు లివ్, dignity to die also should come to a woman అంటే when there is a change among the society as such. ఒక మహిళని కానీ ఒక మనిషిని కానీ మనం చూసే దృక్పథంలో మార్పు రావాలి. ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి? నలుగురు మాట్లాడుకొని తర్వాత మర్చిపోతే మార్పు రాదు. ఎక్కడ అవసరమో అక్కడ మార్పు రావాలి. సి ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ మన వర్క్ కాకుండా మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి? మీడియా. ఇట్ మే బి ఎంటర్టైన్మెంట్, ఇట్ మే బి సెల్ ఫోన్, ఆర్ ఇట్ మే బి ఇంటర్నెట్, ఆర్ ఇట్ మే బి టీవీ. అందులో ఎన్ని మార్పులు రావాలి? ఆ అందులో వచ్చే మార్పు ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. మేము చిన్నప్పుడు ఒక సీరియల్ చూసాము, అప్పట్లో మాకు హిందీ కూడా సరిగా వచ్చేది కాదు. ఉడాన్ అని ఒక సీరియల్ వచ్చేది. ఆ ఉడాన్ అనే సీరియల్లో హిందీ ఈవినింగ్ వచ్చేది. అందులో ఆ అమ్మాయి ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. షీ హ్యాస్ దట్ గట్స్. ఇంట్లో ఎంత నమ్రతగా ఉంటుందో, బయట ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో, మానసికంగా ఎంత సున్నితంగా ఉంటుందో, ఆలోచన అంత షార్ప్ గా ఉండేటటువంటి హీరోయిన్ ని నా సీరియల్లో చూసాను. ఫర్ అ లాంగ్ టైమ్ వీ హ్యావ్ సీన్ అండ్ లేటర్ షీ బికమ్స్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ షీ ఫైట్స్ ఫర్ ద సొసైటీ. అది ఎంత ఇంపాక్ట్ మా మీద పడింది. ఇప్పుడు అట్లాంటివి ఎక్కడన్నా పరిస్థితులు అసలు అవేమి కనిపించట్లేదు. ఎక్కడ చూసినా చిన్న పాప కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఒక క్రైమ్ చేయడానికి ఆలోచన అంతా ఓవర్ మెచ్యూరిటీతో ఉండేటటువంటి పరిసరాలు, అట్లాంటి వాతావరణమే కనిపిస్తుంది. So how can we expect a solution for this crime against ladies at this point of time? ఎంతమంది పిల్లలు వార్తలు చూస్తున్నారు? అంతవరకు ఎందుకు? ఇప్పుడు ఈ వ్యూ చేస్తున్నటువంటి స్టూడెంట్స్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ న్యూస్ ఇన్ యువర్ ఇంటర్నెట్? మీరు జస్ట్ యూట్యూబ్ క్లిక్ చేస్తారు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ దట్ న్యూస్? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ థింకింగ్ అబౌట్ సొల్యూషన్? ఆ న్యూస్ ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎంతమంది స్పందిస్తున్నారు, దానికి సొల్యూషన్స్ ఏంటి అని ఎంతమంది చూస్తున్నారు అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మేబీ ఇట్ కమ్స్ ఇన్ టు వెరీ మీగర్ అమౌంట్. ఆల్ ఆఫ్ us ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ సెన్సేషన్. ఈ సెన్సేషన్ మీదే, ఈ ఎంటర్టైన్మెంట్ మీదే మనం ఇంట్రెస్టెడ్ గా ఉన్నంత వరకు పిల్లలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఈ రోజుల్లో ఈవెన్ 60 years పైబడిన వాళ్ళకు కూడా అదే ఎక్కువ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో మనకి ఇదే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ సమస్యకి, మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులు అనేటటువంటి సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే ఇట్ ఈస్ అ ఫూల్స్ పారడైజ్. ఐ డోంట్ థింక్ వీ కెన్ గెట్ అ సొల్యూషన్. వీ కెన్ గెట్ అ సొల్యూషన్ ఓన్లీ వెన్ వీ గెట్ సెన్సిటైజ్డ్ అట్ హార్ట్. మనసులో నుంచి ఆ సెన్సిటైజేషన్ రావాలి. ఇంట్లోనే ఆ సెన్సిటైజేషన్ అనేది మొదలవ్వాలి. నీ ఇంట్లో నువ్వు ఎంత గౌరవిస్తున్నావు, నీ భార్యను కానీ, నీ కూతుర్ని కానీ, లేకపోతే నీ తల్లిని కానీ ఎంత గౌరవిస్తున్నావు అనే దగ్గర నుంచి మొదలవ్వాలి. ఇదేదో పెద్ద ఒక వరల్డ్ సిచ్యువేషన్, దీనికి అంత ఐక్యరాజ్య సమితి కూర్చోవాలి. లేకపోతే 1979 లో కన్వెన్షన్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ విమెన్ జరిగిందంట, లేకపోతే 1993 లో ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ ఒక పెద్ద చర్చా వేదిక జరిగిందంట. అట్లాంటి అంతర్జాతీయ వేదిక జరిగితేనే దీనికి సమస్య వస్తుంది, పరిష్కారం వస్తుంది అనుకుంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. The change should come from within your own heart. అమ్మాయి గాని అబ్బాయి గాని, నేను అబ్బాయి మనసులోనే కాదు అమ్మాయిలో కూడా. బికాస్ నేను తల్లిగా ఉండి నా కూతుర్ని నేను సరిగా చూసుకోలేకపోతే ఇంకా వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ విచ్ ఐఎమ్ గివింగ్ టు అ లేడీ? నా కోడల్ని నేను సరిగా చూసుకోలేకపోతే ఇంకా నేను మహిళలకి ఏ విధమైనటువంటి గౌరవం ఇచ్చిన దాన్ని అవుతాను? లేదా నా కూతురు ఏదో తన సొంత నిర్ణయం తీసుకుందంటే తట్టుకోలేక ఈవెన్ నా కూతుర్ని కూడా నేను అందించేటటువంటి పరిస్థితి తీసుకొస్తుంటే, ఒక తల్లిగా నేను చేస్తుంటే ఇంకా నేనేం న్యాయం చేస్తున్నాను మహిళకి? సో మార్పు అనేది అందరిలోనూ రావాలి, వాళ్ళ మనసులో రావాలి, కుటుంబంలో రావాలి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చూసేటటువంటి విధానంలో రావాలి, సమాజంలో మన ఇంటి పక్కన వారిని మనం చూసేటటువంటి విధానంలో రావాలి, స్కూల్లో, కాలేజీల్లో, మనం పనిచేస్తున్నటువంటి సంస్థల్లో మనం ఎదుటి మహిళను చూసేటటువంటి విధానంలో మార్పు రావాలి. తర్వాత సమాజం దాని అంతట అదే వస్తుంది. లేకపోతే మాత్రం ఎన్ని చట్టాలు ఉన్నా ఆ చట్టాలు మనం రాజ్యాంగం నుంచి ఉన్నాయి. ఆర్టికల్ 14 ఉంది, ఆర్టికల్ 15, 16, ఆర్టికల్ 24, 25, so many things are there.
అన్ని ఉన్నాయి, చట్టాలకి ఎక్కడ కొదువు లేదు, భారతదేశంలో అంతకన్నా లేదు, ఆంధ్ర రాష్ట్రంలో అంతకన్నా లేదు. బికాస్ ఆర్స్ ఈజ్ అ స్టేట్ వేర్ ప్రాపర్టీ కూడా ఈక్వల్ గా హక్కు ఉంది మహిళకి అని చెప్పేటటువంటి రాష్ట్రం మంది. ఆస్తి హక్కులో కూడా కూతురికి సమాన హక్కు ఉంది అని చెప్పేటటువంటి రాష్ట్రం మంది. కానీ ఎంతవరకు అది జరుగుతుంది? ఏ కుటుంబంలో కూడా జరగదు. ఇంకా మళ్ళీ సనాతన ధర్మమే వస్తుంది, మగ పిల్లడికే ఆస్తి రావాలి, ఆడపిల్లకి కేవలం పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపిస్తే అది సరిపోతుంది అని. మరి చట్టంలో ఉంది కదా, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది అది, ఆడపిల్లకు కూడా సమానమైనటువంటి ఆస్తి హక్కు అని. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్? సో చట్టంలో రాసి ఉంటేనే అది జరుగుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మార్పు అనేది మనసులో రావాలి, మన కుటుంబం నుంచి రావాలి, మన సమాజంలో మన సమాజంతో చూసేటటువంటి ఆ చూపులో మార్పు రావాలి, అట్లానే మనం పనిచేస్తున్నటువంటి వాతావరణంలో మార్పు రావాలి. అప్పుడు దాని అంతటదే మార్పు వస్తుంది. కానీ కేవలం చట్టం ఉన్నంత వరకు వల్లే మార్పు వస్తుంది అంటే, పుట్టుక ముందు నుంచి చట్టం ఉంది, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ అంటే గర్భస్థ శిశువు లింగ వివక్షత తోటి గర్భస్థ శిశువుని చంపేటటువంటి పరిస్థితిని ప్రివెంట్ చేయడానికి పిఎన్డిటి యాక్ట్ ప్రవేశపెట్టారు. సో దాని మీద చాలా డిస్కషన్స్ జరుగుతాయి. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చాలా డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేశాను. మంత్లీ మీటింగ్స్ జరుగుతాయి, కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ జరుపుతారు, ఆల్ దాట్. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా అక్కడక్కడ మనం చూస్తూనే ఉన్నాం. గర్భస్థ శిశువుని భ్రూణ హత్య అంటాం దాన్ని. పిఎన్డిటి యాక్ట్ ఉంది, మరి చట్టం బాగానే ఉంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఆ డాక్టర్ని శిక్షించవచ్చు, ఆ ల్యాబ్ టెక్నీషియన్ శిక్షించవచ్చు, ఆ మొత్తం ఆ ఎక్విప్మెంట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో సీజ్ చేయొచ్చు, ఇంకా హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేయకుండా చేయొచ్చు, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు, ఆ డాక్టర్ కు ఉన్నటువంటి గుర్తింపును కూడా రద్దు చేయొచ్చు. చట్టం స్ట్రాంగ్ గానే ఉంది. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గర్ల్స్ చూస్తే చైల్డ్హుడ్, పాక్సో ఉంది, జేజే యాక్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, చాలా చట్టాలు ఉన్నాయి. ఆ పిల్లవాడిని, పాపను కానీ బాబుని కానీ, అందులో లింగ వివక్షత లేదు. పాక్సో చట్టం అంటే పాప బాబు వాళ్ళని ప్రైవేట్ పార్ట్స్ లో టచ్ చేయడమే తప్పు. మరి చట్టం బాగానే ఉంది, స్ట్రాంగ్ గానే ఉంది. దాంట్లో సెక్షన్ 6 ఉంది, సెక్షన్ 4, సెక్షన్ 5, పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో వేరే స్టేట్స్ లో లేని విధంగా మన స్టేట్ లో ఎట్లా ఉందంటే, ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క ర్యాంక్ ఆఫీసర్ ని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా కూడా పెట్టారు. అంటే హీనస్ సెక్షువల్ అఫెన్సెస్ ఉంటే డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని. చట్టంలో లేదు అది, బట్ పోలీస్ శాఖ తీసుకున్నటువంటి ఒక సర్క్యులర్ లో ఉంది. సో హైయెస్ట్ ఆఫీసర్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, స్ట్రాంగ్ గానే ఉంది. బట్ స్టిల్ సెక్షువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకా చిన్నపిల్లలు తెలియకో బయట పెట్టి అన్రిపోర్టెడ్ క్రైమ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు చెప్తే పరువు పోతుందేమో, స్టిగ్మా అనుకొని చెప్పని వాళ్ళు ఉన్నారు. నేను నా లైఫ్ లో యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చూశాను. ఫోన్లేండి మేడం, వాడికి ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయండి మేడం, మా పరువు పోతుంది రేపొద్దున అని. మాకు పోలీస్ ఆఫీసర్స్ కి ఫోన్లేండి వదిలేయండి, వార్నింగ్ ఇచ్చేస్తే చాలు అని అన్రిపోర్ట్ చేసినటువంటి క్రైమ్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఊరుకోలేదు అనుకోండి. అఫ్ కోర్స్ ఇఫ్ యూ ఆస్క్ మీ అ క్వశ్చన్, ఐ నెవర్ ఎక్స్క్యూజ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. బట్ అట్లా కూడా ఉన్నాయి. మరి స్టిల్ వై క్రైమ్స్ ఆర్ గోయింగ్ ఆన్? Crime against girls are going on, crime against boys are also going on. Juvenile Justice Act ఉంది. ఆ Juvenile Justice Act లో చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్, వాళ్ళకి ఒక సంరక్షణ తోటి ఉండాల్సినటువంటి బాలుల కోసం సెపరేట్ గా చట్టాలు ఉన్నాయి. సో జువెనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చట్టంతో విభేదించినటువంటి పిల్లల కోసం చట్టాలు ఉన్నాయి. బట్ స్టిల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. స్టిల్ చైల్డ్ లేబర్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా చాలా ఫ్యాక్టరీస్ లో పిల్లలు ఇటుకల దాంట్లో, లేకపోతే కాటన్ దాంట్లో ఇంకా పిల్లలు పనిచేస్తూనే ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఈ చట్టాలు ఉంటే కాదు. ఈవ్ టీజింగ్, దానికి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ఉంది. ఈవ్ టీజింగ్ కోసం కొత్తగా క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, నిర్భయ చట్టంగా పిలువబడేటటువంటి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ లో చూపులో వక్రంగా ఉంటే కూడా అది తప్పే. స్టాకింగ్, వాయరిజం, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సైబర్ క్రైమ్, సెల్ ఫోన్ లో అసభ్యంగా మెసేజ్ పంపించినా కూడా తప్పే. పోర్నోగ్రాఫిక్ పిక్చర్స్ ఏమైనా మహిళలకు పంపించినా కూడా అది ఆఫెన్సే. బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్. సో మరి చట్టాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి అంటే మళ్ళీ మీరేమంటారు, చట్టాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి మేడం, మీరు పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అని. హౌ మెనీ పోలీస్ కెన్ యూ జస్ట్ ఎక్విప్? ఎంతమందిని మనం సెన్సిటైజ్, ఇందాక మేడం ఒక మాట అన్నారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేది SHO అయినప్పటికీ కూడా అక్కడ రైటర్ ర్యాంక్ వాళ్ళే ఉంటారు, వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 100% కరెక్ట్, ఐ డూ యాక్సెప్ట్. కానీ మాకు సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నారు, వస్తారు క్లాసులకు వస్తారు, వింటారు. పోలీస్ శాఖ జరిపేటటువంటి ప్రోగ్రామ్సే కాకుండా లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా పీరియాడిక్ గా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు.
జూనైల్ జస్టిస్ యాక్ట్ మీద ఇస్తారు, పాక్సో చట్టంలో ఇస్తారు, పీరియాడిక్ గా ట్రైనింగ్ ఇస్తారు. చిత్తశుద్ధ పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఓన్లీ డెడికేటెడ్ ఫర్ విమెన్ చిల్డ్రన్ ఇష్యూస్, ట్రాఫికింగ్ ఇష్యూస్ కోసం పనిచేసేటటువంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ ఆన్. వై? అంటే జుడిషియరీ పనిచేయలేదు అంటారు. హౌ మెనీ కోర్ట్స్ కెన్ యూ ఎస్టాబ్లిష్? హౌ మచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ నీడ్? సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ వీళ్ళు చేస్తే వస్తుంది, ఈ చట్టం కఠినంగా ఉంటే వస్తుంది మార్పు అనుకోవడం నాకు తెలుసు అది క్రైమ్. అది 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 రాంగ్. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో వాళ్ళకి తెలియదండి ఈ క్రైమ్ చేస్తే ఇంత శిక్ష ఉంటుందని వాళ్ళకి తెలియదా? చదువుకున్న వాళ్ళే చేస్తున్నారుగా. అంతవరకు ఎందుకు? ఈ లాక్డౌన్ జరిగిన తర్వాత అంటే ఈ పీరియడ్ లో, ఈ పాండమిక్ పీరియడ్ లో జస్ట్ సీ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యూత్ ఆర్ వాట్ ఎవర్, నేను ఐ డోంట్ వాంట్ టు రిస్ట్రిక్ట్, ఎంతమంది పోర్నోగ్రాఫిక్ వీడియోస్ చూస్తున్నారు అనే ఒక సర్వే చేస్తే ఇట్ హాస్ గాన్ ఇంక్రీజ్ టు 3 or 4 times ద నెంబర్. అంటే పోర్నోగ్రఫీ చూస్తే అదేమన్నా క్రైమా మేడం? అది పర్సనల్ చాయిస్ కదా అని మీరు అనుకోవచ్చు, కానీ దాని రిపర్కషన్స్ ఎన్ని ఉంటాయి అనేది చూడాలి. దాని రిపర్కషన్స్, దాని ఇంపాక్ట్, ఆ ఫ్యామిలీలో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సీయింగ్ ద పోర్నోగ్రఫిక్ మే నాట్ బి, అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అయ్యి ఉండొచ్చు, దాని గురించి నేను డిస్కస్ చేసేటటువంటి హక్కు నాకు లేదు. బట్ సీ ద రిపర్కషన్స్, హౌ ఇట్ ఫాల్స్ ఆన్ ద ఫ్యామిలీ. అందరికీ తెలుసు కదా అది క్రైమ్ అని. సో ఎవరు చూడట్లేదు, అప్పుడు నేనేమన్నా చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి దృక్పథం. సో ఫైనలీ ఐ థింక్ ఐ హావ్ టేకెన్ అ లాంగ్ టైమ్. So finally what I wanted to tell is I accept with the version or with idea which has given by Honorable Justice Rajni ma'am. It is not just law which is required. చట్టాలు మాత్రమే స్ట్రాంగ్ కాదు, అది చేస్తేనే దాడులు అరకట్టగలిగిన వాళ్ళం అవుతామంటే అది రాంగ్. డిటరెన్స్ అనేది భయం పెట్టి మనం ఈ క్రైమ్ చేయకుండా ఆపగలము అనుకుంటే మాత్రం ఐ ఫీల్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. బట్ అఫ్ కోర్స్ జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్, అది 100% కరెక్ట్. సత్వర న్యాయం ఉంటే, సత్వరంగా పరిష్కారం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది 100% కరెక్ట్. ఐ డూ యాక్సెప్ట్. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేయాల్సి ఉంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం పోలీస్ స్టేషన్స్, కోర్టులో, జడ్జిలో, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్, లేకపోతే హాస్పిటల్స్, ఇక్కడ వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంథెన్ చేస్తే మాత్రము సమస్యకి పరిష్కారం రాదు అని నేను నమ్ముతాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయాలి, మన ఆలోచన విధానాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్ట్రెంథెన్ చేయాలి, మన ఎంటర్టైన్మెంట్, మన లైఫ్ స్టైల్, మనం తినే తిండి, వేసుకునే బట్టలు, ఆలోచించే విధానం, హక్కులు అనే దాని గురించి మనం ఎట్లా ఆలోచిస్తున్నాం, బాధ్యత గురించి ఎట్లా ఆలోచిస్తున్నాం, ఈ విధానంలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మార్పులు, ఆ మార్పుల్ని అనుసరిస్తూ దాన్ని ఇన్వైవ్ చేసుకుంటూ ఆ చేంజ్ ని ఇన్వైట్ చేస్తూ ఏ విధమైనటువంటి మార్పులు మన ఆలోచనలో రావాలి అనేదంతా ఈ అంశం మీద మనం అందరం డిస్కస్ చేసుకోవాలి. ఇది ఒక సమిష్టి సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలి. కేవలం ఇదేదో ఆడవాళ్ళ సమస్య, ఆడవాళ్ళు చర్చనీయాంశము, ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్లే దాని పరిష్కారం తీసుకుంటారు అంటే మాత్రం వీ కెనాట్ కమ్ ఎట్ దట్ సొల్యూషన్. బికాస్ ముందే చెప్పాను, క్రైమ్ అగైన్స్ విమెన్ అనేది ఒక జెండర్ తోటో లేకపోతే ఒక కుటుంబానితోటో అది కన్ఫైన్ అవుతుంది అనుకోవడం తప్పు. ఇట్ ఈస్ అ హ్యూమన్ రైట్స్ వైలేషన్. ఇట్ ఈస్ హ్యావింగ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆ ఎకానమీ మీద, ఆ సొసైటీ మీద, ఆ మొత్తం హెల్త్ మీద, డెవలప్మెంట్ మీదే ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అండ్ ఆల్ ఆఫ్ us should discuss irrespective of the gender, irrespective of the social status or education background. అటువంటి మార్పు మనిషిలో మనసులో వస్తేనే ఈ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల్ని మనం నివారించిన వాళ్ళు అవుతాము. అట్లాంటి ప్రయత్నానికి ఎస్ఎఫ్ఐ లాంటి ఒక ఆర్గనైజేషన్ ఖచ్చితంగా చెయ్యాలి. ఆ మార్పు మీలాంటి స్టూడెంట్స్ నుంచి రావాలి, మీరు చదువుతున్నటువంటి విద్యాలయాల్లో రావాలి. ఎవరైతే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్, సిన్స్ ఎస్ఎఫ్ఐ ఇస్ ఆర్గనైజింగ్ ఇట్, మీరు ఒక ఆర్గనైజేషన్ గా ఉన్నటువంటి కాలేజెస్ అన్నిట్లో యూ టేక్ అన్ ఓత్ that no crime should be committed against ladies in your college. No crime should be committed against the families of you. No crime should be committed against your society. మీరు నేరం చేయకూడదు, నేరాన్ని ఆహ్వానించకూడదు, నేరం జరిగితే ఊరుకోకూడదు అనే నినాదంతో మీరు స్టార్ట్ చేయండి. డెఫినెట్ గా దాని రిపర్కషన్, దాని ఇంపాక్ట్ ఉంటుంది. డోంట్ కన్ఫైన్ దిస్ టు అ లేడీస్ ప్రాబ్లం. ఇట్ ఈస్ అ ప్రాబ్లం ఆఫ్ హ్యూమానిటీ.
సో ఆ హ్యుమానిటీ ప్రాబ్లం కాబట్టి దీని ఒక కంబైన్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. ఒకళ్ళ మీద నింద వేసి ఇక్కడే సమస్య దొరుకుతుంది అనుకుంటే కాదు. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఆల్ ఆఫ్ us should think and all of us should derive at a solution. Thank you so much for giving this wonderful opportunity. నాలో ఉన్నటువంటి ఆవేదన చెప్పుకోవడానికి కూడా అవకాశం దొరికింది. అట్లానే గొప్ప గొప్ప శక్తి అయినటువంటి ఐద్వ రమాదేవి గారు కానివ్వండి, నాకు చాలా ఇష్టమైనటువంటి జస్టిస్ రజనీ మ్యామ్ కానీ, బికాస్ ఐ లైక్ హర్ పర్సనలీ. నేను గుంటూరు డిఎస్పీగా ఉన్నప్పుడు మేడం ఇక్కడ గుంటూరు నుంచి ఇక్కడ చదువుకొని ఇక్కడ బార్ కౌన్సిల్ నుంచి అయ్యారు అని చాలా వరకు మేడం గారి గురించి విన్నాను. సో ఇంత మంచి స్త్రీ శక్తుల్ని పరిచయం చేయడానికి ఒక వేదిక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ఎఫ్ఐ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. మై వాయిస్ ఆర్ ఈక్వల్ ఫ్యూచర్. నా వాయిస్ అనేది మన ఈక్వల్ ఫ్యూచర్ కోసం తోడ్పడాలి. ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ జరుపుకున్నటువంటి థీమ్ అది. ఇఫ్ వి ఎంపవర్ గర్ల్ టుడే వి విల్ సీ అ బ్రైట్ ఫ్యూచర్. ఈ రోజు మనం ఒక పాపకి ఎంపవర్మెంట్, సాధికారత ఇస్తే రేపు మనం బంగారు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును చూడగలవారు అవుతాం అనేది ఈ రోజుకి థీమ్. సో ఐ ఫీల్ మై వాయిస్ షుడ్ డెఫినెట్లీ రిజల్ట్ ఇన్ అవర్ ఈక్వల్ ఫ్యూచర్. ఆ వాయిస్ ప్రతి మహిళకి కావాలి, ప్రతి వాళ్ళకి కావాలి, మహిళకు కాదు ప్రతి మనిషికి కావాలి ఫర్ అన్ ఈక్వల్ ఫ్యూచర్ అని నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్.